సో కొండలని బేసికల్ గా నా ఎంబడి మాక్సిమం ఉంటాడు. ఈరోజు జస్ట్ ఒక వీడియో తీసుకొని రాని పంపిస్తే వీడియో ఎడిటింగ్ చేసిండు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటింగ్. ఈరోజు సాటర్డే కదా, స్టోర్ కొంచెం బిజీగా ఉంటుందని కొండలు నువ్వు వీడియోస్ తీసుకొని రా, దాన్ని ఎడిటింగ్ చేసుకుంటా అని చెప్పినుండు. కానీ మనోడు కేవలం వీడియో తీయడమే కాదు, ఎడిటింగ్ చేసి మరీ చూపించండి నాకు. కొండలు ఎడిటింగ్ ఎట్లా నేర్చుకున్నావు? అప్పుడప్పుడు మీరు ఎడిటింగ్ చేస్తుంటే చూసి నేర్చుకున్నా సార్. నాకు నేర్చుకునే మనుషులంటే చాలా ఇష్టం. ఈ రోజు నుండి నువ్వు నాకు డ్రైవర్ కాదు, వీడియో ఎడిటర్ అని చెప్పినుండు. ఎడిటింగ్ అంటే నాకు కూడా ఇష్టమే సార్ అని అన్నాడు. మనం ముందే చెప్పొచ్చు కదా అంటే, మీ అంత మంచిగా అయితే ఎడిటింగ్ చేయలేం కదా అని అన్నాడు. మనం టాలెంట్ గుర్తించి ఒక చిన్న పుష్ ఇస్తే ఖచ్చితంగా అదొక మ్యాజికే చేసి చూపిస్తుంది. వాస్తవానికి ఎడిటింగ్ అంతా నా ఫార్మాట్. సోఫా ఇంట్లోకి వెళ్లే స్కోప్ లేకపోతే బడీస్ లెక్చర్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసినాడు. ఒక డెలివరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఆడికించి మై హోమ్ అవుతా. కొన్నిసార్లు డెలివరీస్ లో సర్ప్రైజ్ ల వల్ల నెక్స్ట్ డెలివరీ లేట్ అవ్వచ్చు, కానీ కస్టమర్స్ కూడా బాగా అర్థం చేసుకుంటారు. మన కోసం కష్టపడే మనిషి కళ మనం గుర్తించినప్పుడు దాని తగ్గ బహుమానం కూడా ఇవ్వాలి కదా. నీ ఎడిటింగ్ కి నేను ఇంప్రెస్ అయ్యి ఈ మంత్ నుండి నీకు ఒక 10% శాలరీ పెంచుతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.